కరెక్ట్ 8 o'clock ఇడియాపం వచ్చాడండి పాపం. మామూలుగా అయితే పొద్దున్న 7కి 6:30 7:30 మధ్యలో వస్తాడు. పిల్లలు జ్వరాలు వచ్చి ఒలిసర్లేపోయినా కొంచెం ఇడ్లీ లాగండి ఆవిరిలో ఉడికిస్తారు, సేమియాలాగా ఉంటుంది. ఈ టైంలో రాడు, ముందు పొద్దుటే వస్తాడు. వస్తే ఒక 6:30 7కి వస్తాడండి. ఈ పచ్చి బియ్యం పిండిని వేడి నీళ్ళు ఉప్పేసి వండి ఆవిరిలో ఉడికిస్తారండి, సేమియా లాగా. అబ్బాయి చేతికి కవర్ వేసుకుని 10 రూపాయలకు 3 4 ఇస్తాడండి. మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇడియాపం అబ్బాయి నిలబడకుండా వెళ్ళిపోతాడు అంటారండి. అదంతా ఊరికే అండి, వీళ్ళు అమ్ముకోవడానికి వచ్చారు, అమ్ముకుంటాకి పిలిస్తే ఆగుతారండి. మరి ఒకే దగ్గర నుంచి ఉంటే 4 రోడ్లు తిరుగుతారు కదా. మనం ఏం లేదండి, ఒక కుర్మాలాగా వండేసుకునండి. ఇలా ఇడియాపం కొనుక్కున్నాను అనుకోండి, 10 రూపాయలకి 3 4 ఇస్తాడు. ఒక 50 రూపాయలు తీసుకున్నాను అనుకోండి, 4 5 ధారాళంగా తినేయచ్చండి. ఫోన్పే కూడా చేస్తారంట. ఏం లేదండి, చక్కగా ఒక కుర్మ వండేసుకుని ఇడియాపం తీసుకున్నాం అనుకోండి, చక్కగా పాయ, నాన్ వెజ్ అయితే కాళ్ళకూర పాయ బాగుంటుంది అంటండి దీంట్లో. నేను ఎప్పుడైతే తినలేదు, మా వారు అంటారు కాళ్ళకూరకి పాయాకి ఇడియాపం బాగుంటుంది అంటారు. ఈ పక్కన వాళ్ళు బకెట్ వేసారండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండి. నేను ఇంట్లో మసాలా కూర ఏమైనా ఉంటే తింటే బాగుంటుందండి, లేదా కొబ్బరి పాలు చక్కెర వేసుకుని తింటారండి. ఇడ్లీకి బదులుగా ఇడ్లీ అయితే మినపప్పు రవ్వ అది వేస్తామండి. ఇది ఉట్టి పచ్చి బియ్యం వేడి నీళ్ళలో వేసి ఉప్పు వేసి కలిపి ఆవిరిలో వండుతారండి. మా రోడ్లో నైట్ 8కి కూడా ఇడియాపం పంపుతున్నారు.